ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో అండ్ తక్కువ నూనెతో ప్లఫీ ఆమ్లెట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే కంపల్సరీ ఈజీగా మీరు ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ ప్లఫీ ఆమ్లెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం నేను 3 eggs తీసుకుంటున్నాను. అండ్ టేస్ట్కి సరిపడంత కారం పొడి అండ్ ఉప్పు వేసుకొని బాగా ఒక 5 minutes పాటు బీట్ చేసుకోవాలి. సో నురగలు వచ్చినాయి అంటే బాగా బీట్ అయినట్టు అర్థం అనమాట. అలా 5 minutes పాటు బీట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి మంట బాగా హీట్ అయిన తర్వాత 1 tablespoon ఓన్లీ 1 tablespoon ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి, గ్రీస్ చేసుకోవాలి ప్యాన్కి. బాగా ప్యాన్ హీట్ అయిన తర్వాతనే మీరు ఎగ్స్ బీట్ చేసుకున్నది వేసి మూత పెట్టేయండి. ఒక 2 minutes పాటు మూత పెట్టి తీసి మళ్ళీ నెక్స్ట్ ఈ ఆమ్లెట్ని తిప్పేసుకోవాలన్నమాట. ఇంకొక 2 minutes పాటు తిప్పితే మన వేడి వేడి ప్లఫీ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. అండ్ పప్పు, అన్నం, టమాటో చట్నీ, రైస్లో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి.